హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బర్త్టెక్ తెలుగు. ఈ రోజు డేట్ వచ్చేసి 31 ఆగస్ట్ 2025. ఈ రోజు నేను మీకోసం చాలా పెద్ద అప్డేట్స్ తీసుకొచ్చేసాను. అందులో ఒకటి ఓపెన్ఏఐ ఇప్పుడే ChatGPT 5 అనే అప్డేట్ ని తీసుకొచ్చేసింది. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లాంచ్ అయింది. అలాగే యాపిల్ ఐఫోన్ 70 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. స్పేస్ ఎక్స్ చాలా పెద్ద మైల్ స్టోన్ ని సాధించిందని చెప్తుంది. అలాగే ఏఐ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ వీరెండింటికి మధ్య చాలా పెద్ద డిబేట్ నడిచింది. కాబట్టి మీరు త్వరగా కాఫీ తీసుకొని కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. వీటి గురించి తెలుసుకోవడానికి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ChatGPT 5 గురించి. ఇప్పుడు మనకి అందుబాటులో ChatGPT 5, ChatGPT 5 mini, ChatGPT 5 nano, ChatGPT 5 చాట్బోట్ ప్లస్ ఇవన్నీ మనకి అందుబాటులో తీసుకొచ్చారు. ఈ ChatGPT 5 చైనా యొక్క ఏఐని బీట్ చేయడానికి తీసుకొచ్చిందని చెప్తున్నారు మన శామ్ ఆల్ట్మ్యాన్. అలాగే ఈ ChatGPT 5 వల్ల మనకి లాభం ఏంటంటే మల్టీ టాస్కింగ్, మల్టీ థ్రెడ్స్ అనేవి, అలాగే మల్టిపుల్ వీడియోస్ క్రియేట్ చేయడం అండ్ మల్టిపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఒకేసారి ఇస్తుంది. మనకి చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇది గిట్ హబ్ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, విజువల్ స్టూడియో వీటన్నింటిలో కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు ఈ అప్డేట్ ని. ఎందుకంటే దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి అండ్ చాలా స్పీడ్ గా సమాధానం ఇస్తుంది. అలాగే గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఆగస్ట్ 20th లాంచ్ చేసింది అఫీషియల్ గా. దీంట్లో మనకి పిక్సెల్ 10, పిక్సెల్ 10 Pro, పిక్సెల్ 10 XL, అలాగే పిక్సెల్ 10 Pro Fold. ఈ పిక్సెల్ సిరీస్ మొత్తం టెన్సర్ G5 ప్రొసెసర్ తో తీసుకొచ్చింది. ఈ ప్రొసెసర్ పవర్ఫుల్ ప్రొసెసర్ అని చెప్తుంది. ఈ టెన్సర్ G5 ప్రొసెసర్ మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ లో చాలా హ్యూజ్ అప్డేట్ తీసుకొస్తుంది. అలాగే గూగుల్ పిక్సెల్ లో ఫొటోస్ ప్రాసెసింగ్ చాలా స్పీడ్ గా ఉండబోతుంది. మన బేస్ వేరియంట్ పిక్సెల్ 10 లో టెలిఫోటో లెన్స్ తీసుకొచ్చారు. ఇది బేసికల్ గా ప్రో మోడల్స్ లో తీసుకొస్తారు. ఇప్పుడు బేస్ వేరియంట్ లో తీసుకొచ్చారు. అలాగే ఈ మోడల్ 7 years OS అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ తీసుకొస్తారని చెప్తున్నారు. దీంట్లో ఎవరైనా మీరు పర్చేస్ చేశారా? పర్చేస్ చేస్తే కింద కామెంట్ లో చెప్పండి. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐఫోన్ 17 లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. యాపిల్ 17 సిరీస్ సెప్టెంబర్ 9th జరిగే ఈవెంట్ లో అఫీషియల్ గా లాంచ్ చేయబోతుంది. దీంట్లో మనకి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 Pro Max ఉన్నాయి. ప్రీవియస్ గా ఐఫోన్ 17 ప్లస్ తీసుకొస్తాం అనుకున్నాం మనం. దాన్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు ఐఫోన్ 17 ఎయిర్ ని తీసుకొచ్చారు. ఇది 5.5mm థిన్నెస్ట్ ఫోన్ అవుతుందని రూమర్స్ వస్తున్నాయి. అలాగే ఐఫోన్ 17 సిరీస్ లో ఐఫోన్ 17 అండ్ 17 ఎయిర్, A19 చిప్ తో రాబోతున్నాయి. అలాగే ప్రో మోడల్స్ వచ్చేసి ఐఫోన్ 17 Pro అండ్ 17 Pro Max, ఇది A19 Pro చిప్ తో రాబోతున్నాయి. అలాగే వీటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మన డిస్ప్లే మీద చూస్తున్నారు మీరు. ఇది మనకి లీక్ అయిన స్పెసిఫికేషన్స్. అలాగే మన నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే స్పేస్ ఎక్స్ కొత్త స్పేస్ షిప్ ని తయారు చేసింది. ఇది ఆగస్ట్ 26న ఒక కొత్త విజయాన్ని సాధించింది. చాలా సంవత్సరాల నుంచి దీనిపై స్పేస్ ఎక్స్ వర్క్ చేస్తూ ఉంది. ఈ శాటిలైట్ లాంచర్ యొక్క ఉపయోగాలు చూసుకుంటే ఇది మనకి స్పేస్ లోకి ఏదైనా శాటిలైట్స్ తీసుకెళ్లాలంటే దీంతో తీసుకెళ్లొచ్చు. అలాగే చంద్రుడి పైన కూడా దీంతో తీసుకెళ్లొచ్చు. అలాగే ఒక దేశం నుంచి మరో దేశానికి ఎవరైనా ట్రావెల్ చేయవచ్చు. ఎవరైనా స్పేస్ లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే దీన్ని స్పేస్ టూరిజం గా యూజ్ చేసుకోవచ్చు. దీనిపై ఎట్టకేలకు సక్సెస్ సాధించింది స్పేస్ ఎక్స్ సంస్థ. ఈ శాటిలైట్ లాంచర్ రీయూజబుల్, అంటే దీన్ని ఒక శాటిలైట్ లాంచర్ ని మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల చాలా వరకు తక్కువ ఖర్చు అవుతుంది. ఇది ఒక స్పేస్ వెహికల్. జనరల్ గా మనకి 12 నుంచి 14 గంటల సమయం పడుతుంది న్యూయార్క్ టు దుబాయ్ చేరుకోవడానికి. దీంతో న్యూయార్క్ నుంచి దుబాయ్కి 1/2 hour to 45 minutes లో వెళ్ళిపోవచ్చు. ఇది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఏఐ డెవలప్ అయింది. దీంతో మనం మంచిగా యూజ్ చేస్తున్నారు, చాలా మంది చెడుగా యూజ్ చేస్తున్నారు. ఏఐ చాట్బాట్ ని యూజ్ చేసుకొని చాలా మంది ఎలా మనుషులకి హాని చేయాలో, ఎలా తనను హాని చేసుకోవాలో కూడా మన ఏఐని అడుగుతున్నారు. అలాగే వాటికి సమాధానం కూడా ఇస్తుంది. దీనివల్ల చాలా మంది చిన్నపిల్లలు అండ్ టీనేజర్స్ వాళ్ళని హాని చేసుకోవడంలో ఏఐ కూడా యూజ్ అవుతుంది. అలాగే దీన్ని నివారించడానికి ఇప్పుడు కొత్తగా ఏఐకి ట్రైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ మధ్య ఒక డిబేట్ జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు మనం ChatGPT, జెమినైలో మనం చాలా వరకు డేటా ఇస్తున్నాం. మన పర్సనల్ డేటా మనం వాటికి ఇచ్చి వాటిని రీసెర్చ్ చేసి వాటి నుంచి మనం రిజల్ట్స్ తీసుకుంటున్నాం. అలాగే ఇది సేఫ్ కాదు. ఎందుకంటే పర్సనల్ డేటా అనేది మనం ఎక్కడికైనా ఇచ్చామంటే అది లీక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో దీనివల్ల సైబర్ సెక్యూరిటీ చాలా అప్రమత్తమైంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి మన పర్సనల్ డేటాని ఎవరితో షేర్ చేసుకోవద్దు. అలాగే ఎవరైతే వాళ్ళ ఫొటోస్ అండ్ వాళ్ళ హెల్త్ డేటా అండ్ వాళ్ళ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అండ్ చాలా వరకు డేటా మనం ఏఐకి ఇస్తున్నాం.
అది మనం సేఫ్గా అనుకుంటున్నాం, చాలా రిస్క్ ఉంటుంది దానివల్ల. దాని గురించి చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. సో ఇప్పటికైతే సేఫ్ కాదు, ఎవరు పర్సనల్ డేటా అనేది ఏఐకి ఇవ్వకండి. దీనివల్ల మనకి చాలా నష్టం. దీంట్లో చాలా కేర్ఫుల్గా ఉండండి. దీంట్లో ఏ న్యూస్ మీకు చాలా యూజ్ఫుల్ అనిపించింది అండ్ మీకు కొత్తగా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ ప్రతి వీక్ మీ ముందుకు తీసుకొస్తాను. నేను చేస్తున్న వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్.